వదినా, ఏమైంది వదినా? ఫస్ట్ టైం మీ అన్నయ్య నా మీద ప్రేమ ఉంది అన్నాడు. అసలైన దీపావళి నేను ఈ రోజు చేసుకోవాలి. ఏదైనా నువ్వు గ్రేట్ శివ. నువ్వు అంటేనే కసురుకునే అన్నయ్యతో ఈ రోజు నీ మీద ప్రేమ ఉందని చెప్పించావు. థ్యాంక్ యూ సో మచ్ బావా. ఇప్పటికైనా నా ప్రేమని గుర్తించావు. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందాకే చెప్పాను కదా, ఇలాంటి విషయాలు మనసులోనే దాచుకోవాలి గాని బయటికి చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? నువ్వు భర్త, నేను నీ భార్యని. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎలాగైనా చూపించొచ్చు. సరే, నీ ఇష్టం. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్యా, మీ మధ్య ఈ ఎడబాటు, కోపతాపాలు అన్నీ పోయినట్టే కదన్నయ్యా. అన్నయ్య ప్రేమ ఉందన్నాడు అంటే కోపం పోయినట్టే కదక్కా. అందరం భోజనం చేసి పడుకుంటే బెటర్. సర్పంచ్గా గెలిపించిన వాణ్ణి అదే జనాలు రాళ్ళు రువ్వుతారు. మనం నవ్వుదాం అనుకుంటే చివరికి మనల్ని ఏడ్చేలా చేశాడు రా బోడా. ఉద్యోగంతో పాటు పరువు కూడా పోయినట్టయింది నాన్న. పోయినట్టంటావేందిరా? నిజంగానే మన పరువు పోయి ఉండాది. ఎలక్షన్లో నేను గెలవలేకపోయినాను. ఉద్యోగంలో నువ్వు సస్పెండ్ అయినావు. శివపార్వతాల ఇంటికి వెళ్ళాక వాడికట్ట కలిసి వచ్చినది. నన్ను సివిల్ డ్రెస్లోకి తీసుకొచ్చిన శివని మాత్రం ప్రాణాలతో వదలకూడదు నాన్న. కాకి చొక్కా తీసేశాక రెక్కలు విరిగిన పక్షిలా ఒక చోటే కూర్చుంటాననుకున్నారు. కానీ టోపీ తీశాక నేనెంత పాపిష్టి పనులు చేస్తానో వాళ్ళకి తెలీదు. అవునరా బోడా, కాకి బట్టలు లేకపోతే నువ్వెంత క్రూరంగా మారతావనేది వాళ్ళకి తెలిసొచ్చేలా చెయ్యాలా. అందరి దృష్టిలో నేను ఒక సస్పెండ్ అయిన ఆఫీసర్ని. నిజానికి వాళ్ళని దెబ్బ కొట్టబోయే రౌడీని. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ దెబ్బ కొట్టాలని చూస్తున్నాను. గంగని గనక దెబ్బ కొడితే మరింట్లో పొగరబోతు నాగవల్లి కూడా నోరు మూసుకుంటుంది. తరువాత శ్రీవల్లి అయినా సరే, శివపార్వతి అయినా సరే భయంతో వణికిపోతారు. నువ్వు చెప్పింది రైటే. అంతవరకు ఈ ఇంట్లో మనకి విలువ ఉండదు. మనం అంటే భయము ఉండదు. ఒకప్పుడు మీ అమ్మ నా మొగుడు మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకుండా ఉంటే చాలు అనుకునేది. ఇప్పుడు మారండ నీతులు చెప్పడం మొదలుపెట్టినది. వీళ్ళకి మన మీద భయం తగ్గి అసహ్యం వచ్చినదిరా. అట్టా ఉంటే చాలా కష్టం. తర్వాత చెప్పిన పని చెయ్యడానికి విసుక్కుంటారు. ముద్ద పెట్టాలన్నా కసురుకుంటారు. నాగవల్లి కూడా అన్నం పెట్టడంలో నీళ్ళివ్వటంలో కూడా తేడా చూపిస్తుంది నాన్న. ఎంత ఆస్తి ఉన్నా ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదా. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఎవరికైనా మొత్త బుద్ధి అవుతుంది. నేను భరించలేను నాన్న. ఆ కంగగాడికి చెక్ పెడితే
ఈ ఒంటెలు, ఏనుగులు, గుర్రాలు ఏమీ చేయలేవు. ఆలోచనలకి పొంగిపోయి పిచ్చి పనులు చేస్తే మనమే బలైపోతాం రా బోడా. మనం వాణ్ణి చాలాసార్లు దెబ్బ కొట్టాలనుకున్నాం, కానీ ఒక్కసారి కూడా దెబ్బ కొట్టలేకపోయాం. ఈ పని కూడా సరిగ్గా చేయడానికి చేత కాదన్నట్టుగా గంగగాడు సోత్తాడ్రా. దానికంటే అవమానం మరొకటి ఉండదు. అందుకే ఈసారి పక్కాగా పని పూర్తయ్యే ప్లాన్ చేద్దాం. ఏందది? కార్తీక మాసం అయిపోవస్తుంది. రేపందరూ గుడికి వస్తారు. అక్కడ గంగా దొరుకుతాడు. కానీ తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదు నాన్న. జ్వాలాతోరణ వేడుకలు జరుగుతాయి కదా, ఆ మంటని మనం వాడుకోవాలి. అది వేడుక కాదు నాన్న, గంగ ప్రాణం తీయడానికి వాడుక. జైల్లో నుండి విడిపించాను. మళ్ళీ నన్ను ఒంటరిని చేయాలనుకుంటున్నావా? అక్కడుంటే కనీసం నీ నసైనా తగ్గేది. ఇక్కడికొచ్చి తప్పు చేశాననిపిస్తోంది. అయితే మళ్ళీ అరెస్ట్ చేస్తాను. ఎలా అరెస్ట్ చేస్తావు? నేరం నేను చేయలేదని రుజువు చేసావు కదా. నిన్ను అరెస్ట్ చేస్తానన్నది జైల్లో వేయడానికి కాదు, 4 గోడల మధ్య బందీని చేయడానికి. ఏంటి తేడాగా మాట్లాడుతున్నావు? నేనేం తేడాగా మాట్లాడలేదు, నువ్వే అబద్ధాలు చెప్తున్నావు. ఇప్పుడు నేనేం అబద్ధం చెప్పాను? హా? నా మీద కూడా ప్రేమ ఉందని, ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని రాజా సినిమాలో వెంకటేష్ లాగా చెప్పావు. ఇప్పుడు మాత్రం కోపడుతున్నావేంటి? ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నిజంగా నీ మీద నాకు ప్రేమ ఉంది. హా? ఏది? ఎక్కడ? కనిపించదే. అదే ప్రేమంటే, అది ఎవరికీ కనబడదు. ఓహో, అలా వచ్చావన్నమాట. నేను మామూలుగానే ఇక్కడికి వచ్చాను. అదే బావా, ప్రేమ అంటే ఇలా మామూలుగా ఉండకూడదు. శివ అని ప్రేమగా మాట్లాడాలి, గోరు ముద్దలు తినిపించాలి, కబుర్లు చెప్పాలి. ఇవన్నీ ఉంటాయి కదా. భోజనం అవ్వగానే ఏ ముచ్చట లేకుండా ఇక్కడికి వచ్చేసావు. మరేం చేయమంటావు? నువ్వు పడుకుంటే గురక పెడతావు, లేదంటే కబుర్లు చెప్తూ నిద్ర చెడగొడతావు. అందుకే ప్రశాంతంగా ఇక్కడ పడుకోవచ్చని బయటకు వచ్చాను. అంటే ఏంటి బావా నీ ఉద్దేశం? నేను నీకు నసలా కనిపిస్తున్నానా? నీకు నా ప్రేమ కనిపించట్లేదా? జీవితంలో మొదటిసారి నిజం చెప్తున్నట్టుంది. ఇందాక నా మీద ప్రేమ ఉందంటే మీ చెల్లెళ్ళు ఎలా ఊహించుకున్నారో తెలుసా? ఏం ఊహించుకున్నారు? అక్క, మామూలుగానే శివ వదిన అన్నయ్య మీద ప్రేమతో వాలిపోతుంది. అలాంటిది ఈరోజు అన్నయ్య ప్రేముందని చెప్పాడు కదా. అయితే సినిమాలో చూస్తుంటాం కదా, అలాంటి డ్యూయట్ సాంగ్ ఏదైనా పాడుకుంటూ ఉంటారా? కుముదా, నీ వయసుకి తగ్గ మాటలు మాట్లాడు. నువ్వింకా చిన్నపిల్లవి. ఛ, అందరూ పెళ్ళిడికొచ్చిందంటుంటే ఇంకా చిన్నపిల్ల అంటుందేంటి నన్ను? అదడిగింది కూడా కరెక్టే అక్క. కస్సుబస్సులాడుకునే వాళ్ళు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉందని చెప్పుకున్నారు కదా, అంటే ఇద్దరూ కలిసిపోయినట్టేనంటావా? చూసాం కదా, మన ముందే శివ అన్నయ్యని కౌగిలించుకున్నా ఆ అన్నయ్య ఏమీ మాట్లాడలేదంటే అన్నయ్యకు కూడా నిజంగానే ప్రేమ ఉన్నట్టే కదా. అయినా వాళ్ళిద్దరూ కలిసిపోయి సంతోషంగా ఉంటే అంతకంటే ఏం కావాలి? పడుకోండి. అక్క, నువ్వింకా పడుకోలేదా? లేదక్కా, నేను చెప్పింది కరెక్టే కదా. కరెక్టే కాని వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో మనకెలా తెలుస్తుంది? వింటే తెలుస్తుంది కదా.
చూడు బావా, ఏదో ఒక రోజు నా విలువ నీకు తెలుస్తుంది. ఆ రోజు నువ్వే బాధపడతావు. చూడు, ఇప్పుడు పడుకుంటావు కదా, ఆ మంచం కోళ్ళు విరిగిపోతాయి. ఇదే నా శాపం. నిన్ను రాత్రికి బూచోడొచ్చి ఎత్తుకుపోతాడు. గుడికొచ్చి దేవుణ్ణి చూడకుండా దిక్కులు చూస్తున్నావేంటి బావా? భక్తులు వచ్చారో లేదా అని చూస్తున్నాను. నువ్వు చూసేది ఆడభక్తుల కోసమే కదా. ఏంటి అలా మాట్లాడుతున్నావు? కార్తీక మాసం అయిపోవస్తుంది. చేసిన పాపాలు తొలగిపోవాలని దీపదానం చేసి జ్వాలాతోరణం వేడుకల్లో పాల్గొనమని పంపిస్తే మనసులో శ్రద్ధ లేకుండా మనిషికి బుద్ధి రావాలంటే కష్టం కదా. నిజమేనండి నాగవల్లి గారు, మీరు ఎంత చక్కగా చెప్పారండి. తూచా తప్పకుండా పాటించకపోతే వాళ్ళ కర్మ వాళ్లే కట్టుకుపోతారు. ఏంటి నాకు బుద్ధి లేదంటావా? అయ్యి బాబోయ్, నేనన్నది అది కాదండి. ఈ దీపాదానం, జ్వాలాతోరణ వేడుక దర్శనం అని ఈ రెండు విశేషాలు ఇవాళ పూర్తి చేసుకోకపోతే మన పుట్టుకకి అర్థమే లేదంటున్నానండి. మా ఆయనకి అలాంటి విషయాలు తెలియలేండి. తెలుసుకోవాలండి. సాంప్రదాయంగా భార్యతో పాటు గుడికొచ్చి అడ్డమైన ఆలోచనలు, అదే అనవసరమైన ఆలోచనలు చేయకుండా మనసులో దేవుణ్ణి కొలుస్తూ కళ్ళల్లో శ్రీమతిని తలుస్తూ బుద్ధిని కుదురుగా ఉండేటట్టు వరం ప్రసాదించు స్వామి అని ఆ స్వామివారి పాదాల మీద పడిపోయినా తప్పేం లేదండి. పుణ్యం కూడా ఉంటుందండి. ఏయ్, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? అవును, నేను మీకెందుకు చెప్తున్నాను? అసలు ఎందుకు వచ్చావు అదైనా గుర్తుందా? మీరెందుకు వచ్చారండి? మా ఆయన ఆడపిల్లలు ఎంత అందంగా రెడీ అయి గుడికొస్తారో అని చూడ్డానికొచ్చాడు. నీ వెటకారాలు ఆపుతావా? నన్ను గుడికి అమ్మ బలవంతంగా పంపించినా నేనెందుకు వచ్చానో నీకు తెలుసు. తెలిసి కూడా సెటైర్ లేకు. అయితే ఎందుకు వచ్చినట్టు? ఇవాళ ఊర్లో వాళ్ళందరూ ఏదో ఒక టైంలో గుడికొచ్చిపోతారు. ఎంతమంది భక్తులు వచ్చినా శ్రీవల్లి రావటం ఒక ఎత్తు, తనని చూడాలని ఉండటం ఒక ఎత్తు. అందుకే ఆశగా వచ్చాను. ఇదే నిజం. ఆహా, నేను కూడా అంతేలేండి. అంటే అమ్మవారి దర్శనం చేసుకుందామని వచ్చాను. కాకపోతే శ్రీవల్లి గారు కూడా అమ్మవారిలా దేవత మాదిరి ఉంటుందిలేండి. మా అన్నయ్య వస్తున్నాడు. శ్రీవల్లి కూడా వస్తుంది. ఏంటి శివ, అందరూ మూకుమ్మడిగా ఒకే బండి మీద వచ్చారు? పాపం మిమ్మల్ని మొయ్యలేక చచ్చూరుకుంటుందా బండి. దానికి కూడా మీ ఆయనలాగే అలవాటు అనుకుంటా. చిన్నప్పటి నుండి మీ ఆయన బాధ్యతలు మోసినట్టు అది కూడా మీ అందరి బరువుని మోస్తుంది. ఒక మాట చెప్పుంటే బండి పంపించేవాడిగా. డ్యూటీలో ఉన్నప్పుడు సర్కార్ బండిని నీ పర్సనల్ పనులకి వాడేవాడివి, కానీ మా ఆయన అలా కాదు. ఊరికి ప్రెసిడెంట్ అయినా సరే
పంచాయతీ పనులకి వాడే తోపుడు బండిని కూడా పర్సనల్ పనుల కోసం వాడడు. ఓహో, కూరగాయలకి పచారీ కొట్టుకి తీసుకువెళ్ళినందుక మా దేవాబావని కార్ వాడొద్దని చెప్పింది. అందుకు కాదమ్మా, అన్యాయంగా తప్పుడు కేసు బనాయించి నన్ను జైల్లో పెట్టించాలని ప్రయత్నించినందుకు. పై ఆఫీసర్లు ఉద్యోగంలో నుంచి తీసేశారు. ఇలాంటి వాళ్ళు అప్పుడు తప్పులు చేసి ఇప్పుడు గుళ్ళ చుట్టూ తిరిగితే లాభమే ఉంటుందన్నయ్య. వదిలేయండి. ఇప్పుడు మనం చూడాల్సింది నాగవల్లిని. మనం గుడికొచ్చే టైంకి తను వచ్చిందని సంతోషపడాలి. మిగతా ఎవరొచ్చినా మనకు అనవసరం. అసలు వచ్చాడని లెక్క కూడా చేయాల్సిన అవసరం లేదు. శ్రీవల్లి గారు, నన్నైతే లెక్క పెట్టుకోండి. ఏనంటే ఉద్యోగం ఊడగొట్టుకున్న మహానుభావుడు. రాయ్, నేనేదో పళ్ళు ఊడగొట్టుకున్నట్టు చెప్తున్నావేంట్రా? అంతే కదా బావా, ముక్కని కొరకబోయిన కుక్క తన పళ్ళు ఉడగొట్టుకున్నట్టు తాటి చెట్టు లాంటి మా అన్నయ్యని ముక్కుతోనే కొట్టి పారేయాలని పిట్టలాంటోళ్ళు ప్రయత్నిస్తే దాని ముక్కే విరిగిపోతుంది. తిరుపతి వచ్చిందమ్మా? లేదన్నయ్య, మేమిద్దరమే వచ్చాం. నిన్ను బావ గుడికి తీసుకురావడం ఆశ్చర్యంగా ఉందక్కా. ఏం చేస్తాం చెల్లి, ఇన్నాళ్ళు మీ ఆయన ఏం చేస్తాడు అని అడిగేవాళ్ళు ఇప్పుడు ఉద్యోగం పోయింది కదా, ఇంట్లో ఏం పని చేస్తున్నాడు అని అడుగుతున్నారు. ఏంటి, దేవా బావకి ఇంటి పనులొచ్చా? వంట పని కూడా రాదు. 2 రోజులు సావిత్రమ్మ టిఫిన్ సెంటర్కి వస్తే వంట ఎలా చేయాలో అమృత నేర్పిస్తుందన్నయ్య. ఫ్రీనే. మీకంటే నేనే బెటర్ కదండి. పశువుల డాక్టర్గా ఉద్యోగం పైన ఏ ఆర్ఎంపీ డాక్టర్ గానో సెల్ఫ్ ఎంప్లాయ్ గానో ఉద్యోగం చేసుకోగలను. మీరు మరీ ఇంటి పనులు వంట పనులు కూడా కష్టపడి నేర్చుకోవాల్సి వస్తుంది. వెంకటపతిరాజు గారు, మీరు కూడా ఏంటండి, అసలే ఉద్యోగం పోయి బాధలో ఉన్న వాళ్ళని హేళన చేసి మాట్లాడకూడదు. పర్వాలేదన్నయ్య, మాకు దేవా బావ కదా, మరదళ్ళు సరదా చేశారనుకుంటాడులే. నువ్వు ఏ తప్పు చేయకపోయినా కేసులు బనాయించినప్పుడు నువ్వెంత ఫీల్ అయ్యుంటావో అర్థమైతే ఇప్పుడు మా మాటలకి ఫీల్ అయినప్పుడు ఆ బాధేంటో తెలుస్తుందిలే. నాగవల్లి, మేము తమాషాకి చెప్పాం కానీ దేవుడికి మాత్రం బాగా దండం పెట్టుకో. ఊడిన మీ ఆయన ఉద్యోగం తిరిగి రావాలని. అందుకే కదా వదినా కలిసి గుడికొచ్చాం. సార్, భలే తమాషాగా ఉంది. ఒకరంటే ఒకరికి పడదు, కానీ ఒకరి కోసం ఒకరు పూజ చేయించడానికి వచ్చారు. గుళ్ళో ఏం ఎంటర్టైన్మెంట్ ఉంటుందా అనుకున్నాను, కానీ బ్రహ్మాండంగా ఉందండి. గంగాధరం గారు, సర్పంచ్గా మీరు పూజా కార్యక్రమం మొదలు పెడితే పూజ పూర్తి చేసేద్దామండి. ఇక్కడ నేను సర్పంచ్ని కాదు, కేవలం భక్తుణ్ణి. మీ అందరితో పాటు నేను కూడా. వెళ్దాం రండి. రండమ్మా. రా బావా. వస్తాడులే అక్క, నీ కొంగు పట్టుకుని రావాలా ఏంటి? నీ పెళ్ళాన్ని అలియాస్ నా చెల్లిని, నీ చెల్లిని అలియాస్ నా కాబోయే పెళ్ళం శ్రీవల్లిని, మిగతా చెల్లెళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చావు. నేను కనపడగానే చెరొక మాట వినిపించింది. ఆనందంగా నువ్వు పూజలు పునస్కారాలు జరిపించుకుందాం అనుకుంటున్నావేమో. నా ఉద్యోగం ఊడిందని పాడిందే పాడుతున్నారు. అది మీకు పాటగా ఉండొచ్చు, కానీ నేను శ్రీవల్లి మీద ఎప్పుడూ జరిపే వేట మాత్రం ఆగదు.
మీరన్న మాటలకి నేను తర్వాత చెయ్యబోయే పనులకి ప్రతి ఒక్కరూ కుమిలిపోయేలా చేస్తాను, చూస్తారు కదా.